హలో గైస్ ఫస్ట్లీ సారీ అందరికీ ఇన్ని రోజులు వీడియో చేయలేదు వేరే పనిలో ఉండి అసలు ఆ పని ఏంటి ఇన్ని రోజులు ఏం చేశా ఎందుకు వీడియోలు చేయలేదు ఇదంతా ఇంకో వీడియోలో చూసుకుందాం సో అంతవరకు నా సారీ యాక్సెప్ట్ చేసి ఈ వీడియో చూసేయండి. అరే అడ్డంగాడిదా పొద్దున 11 అవుతాంది ఇంకా దున్నో పోతలో వనుకోండావు లేరా అసలు ఈ రోజు మామయ్య పెళ్ళికి వెళ్ళాలి. ఎట్టకేళ్ళకి మనకు ఒక అవకాశం వచ్చింది పెళ్ళికి వెళ్ళాలంట. తెలుసు కదా పెళ్ళి అంటే ఎలా ఉంటుందో. ఒక పక్క పెళ్లి భోజనం, ఒక పక్క పెళ్లి కాని అమ్మాయిలు. సామిరంగా ఈరోజు రెండింటిని ఓ పట్టు పట్టాల్సిందే. సో లెట్స్ గెట్ డ్రెస్. ఓకే మమ్మీ నేను రెడీ, బయలుదేరదామా? ఎక్కడికి వెళ్ళేది? మనం పోవాల్సిన సాయంత్రం, ఇప్పుడు కాదు. ఈవినింగ్ అంటే వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు కదా. ఇప్పుడు బయలుదేరతా, మీరు ఈవినింగ్ వచ్చేస్తారా? ఎల్లెళ్ళు అక్కడ ఇంకా పనులు కూడా వచ్చింది లేదంటే చేపిస్తారు. పని చేపిస్తారా? సర్లే, అంటే అంతే వద్దు, కలిసి వెళ్దాంలే. ఇప్పుడు సాయంత్రం వరకు వెయిట్ చేయాలి, చట్నీ అయిపోతుందేమో. A few moments later. ఉనెక్క డెకరేషన్ భలే ఉండదు, భోజనాలు ఆడపెడతాండ్రు, అమ్మాయిలు కూడా భలే ఉండారు. ఈ బిడ్డ నన్నే చూస్తాండే, నచ్చేసినాడేమో. మరే మన అందం అట్లాంటిదే, మనం కూడా స్టైల్ కొడదాం. హాయ్, ఏంది బిడ్డ అడి చూస్తానవా? నచ్చినానా? వీడేంటి ఇలా మెలిక తిరుగుతున్నాడు? నీ చెయ్యి సిగ్గుపడుతున్నావేంద్రా? చెల్లె ఎప్పుడు పెళ్ళికి రాకూడదు, ఏమో ఉంటుందని పెళ్ళికి వస్తే. ఏమి లే, పేర్లైనా చూద్దాం. ఏరా మొహం అలా పెట్టావు? కనపడింది అంతంతా చెల్లిని చేస్తే ఎగిరి గంతేసేదా? సరే ఇవన్నీ పక్కన పెట్టు, కానీ ఇందాక పెళ్లిలో పంతులు పెళ్లి కొడుకుని పర్టికులర్గా 3 ముళ్ళే ఇవ్వన్నాడు, ఎందుకో? ఒక్క ముడే వేస్తే ఊరిపోతుందని. దీనికి చెప్పడానికి కూడా నా దగ్గర ఏం లేదు మా. అంటే అది కాదనమాట. ఇప్పుడు యాక్చువల్గా క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు జస్ట్ రింగులు ఎక్స్చేంజ్ చేసుకుంటే పెళ్ళి అయిపోతుంది. మన వాళ్ళు ఎందుకు తాళి కట్టమంటారు, మరి పర్టికులర్గా 3 ముళ్ళు వేయమంటారు? ఇంటికి ఇవన్నీ బాగానే ఉన్నాం కదా, ఇంటికి ఉంటున్నా. నేను నీ అంత ఖాళీ కాదు నాన్న, నువ్వే తెలుసుకో. ఓకే, తెలుసుకొని చెప్తా. స్టే ట్యూన్డ్. ఎడిటర్ ఇంట్రో పని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే, పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కడతారు కదా, ఆ సమయంలో పర్టికులర్గా 3 ముళ్ళు ఎందుకు వేస్తాడు, ఒకవేళ ఆయన ఏకిపోయినా కూడా పంతులు గారు మరీ పర్టికులర్గా 3 ముళ్ళే అయినా అని చెప్పి ఎందుకు వేపిస్తాడు తెలుసుకుందాం. యాక్చువల్గా హిందూ సంప్రదాయంలో పెళ్ళి అంటే చాలా తతంగాలు ఉంటాయి. అంటే పెళ్లి చూపుల దగ్గర నుంచి చూడడము, నిశ్చితార్థం చేసుకోవడము, హల్దీ అని, రిసెప్షన్ అని, మ్యారేజ్ అని, ఇంకోటి లాస్ట్ అప్పగింతలతో ముగుస్తుంది అనమాట. ఇవన్నీ చేయడానికి మన దగ్గర టైం లేదు, నిజం చెప్పాలంటే నాకు తెలీదు. సో తెలిసిందని చెప్తాను. సో అది మ్యాటర్. 3 ముళ్ళే ఎందుకు వేస్తారు? ఈ వీడియోలోకి వెళ్ళకంటే ముందు పెళ్లి గురించి ఒక చిన్న డెఫినేషన్ వేసుకుందాం. నా పరంగా పెళ్ళి అంటే ఒక ఫంక్షన్ కాదు. పెళ్ళి అంటే ఒక బాండ్, ఒక రిలేషన్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బిలీఫ్, 2 ఫ్యామిలీస్కి ఒక బ్రిడ్జ్ అండ్ ఒక కొత్త జనరేషన్కి ఒక రూట్. బహుశా అందుకేనేమో మన వాళ్ళు పెళ్ళి అనేది జన్మల బంధం అండ్ ఇంకా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, అదే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటుంటారేమో. హిందూ సంప్రదాయం ప్రకారము పెళ్ళి అంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే అదే చూపుల దగ్గర నుంచి అప్పగింతల వరకు చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో కల్లా ఈ తాళి కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. ముందు ఈవెంట్స్ ఏం జరగకపోయినా జస్ట్ తాళి కడితే పెళ్లి అయిపోయినట్టు పరిగణించబడతారు అనమాట. అదే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, హీరో హీరోయిన్ జంప్ అయిపోయి గుళ్ళో తాళి కట్టుకొచ్చేసి మాకు పెళ్లి అయిపోయిందని ఎగురుతుంటారు కదా. సేమ్ అలాగే అంత ఇంపార్టెంట్ అనమాట తాళి కట్టే ఈవెంట్ మాత్రము. అండ్ ఆ తాళి కట్టే ఈవెంట్, ఆ సిచ్యువేషన్ ని మాంగళ్య ధారణం అంటారు. ఈ మాంగళ్య ధారణం అనే వర్డ్ సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. మాంగళ్యం అంటే శుభప్రదమైన, ధారణం అంటే ధరించడం. అండ్ ఆ తాళిని మంగళసూత్రం అంటారు. మంగళం అంటే ముందు చెప్పినట్టే శుభప్రదమైన, అండ్ సూత్రం అంటే దారం, ఆధారమైనది అనే మీనింగ్ లో వాడుతూ ఉంటారు అనమాట. అండ్ ఈ మంగళసూత్రాన్ని 108 పోగులు ఆ దారాలు ఉపయోగించి దానికి పసుపు రాసి రెడీ చేస్తారనమాట. అండ్ ఈ మంగళసూత్రాన్ని
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో కడతాడు. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళి కట్టే సమయంలో పంతులు వేద మంత్రాలు చదువుతాడు అనమాట. మంగళ్యం తంతునానేనా సంథింగ్ అలా వస్తుంది. నాకు తెలిసి ఇది మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. దీని అర్థం కూడా మీకు తెలిసి ఉంటుంది, మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. అండ్ ఈ మంగళసూత్రానికి 2 పిల్లలు వేలాడుతుంటాయి, ఒకటి పెళ్లి కొడుకు తరపున అండ్ ఇంకోటి పెళ్లి కూతురు తరపున. దీని అర్థం ఏంటంటే ఈ మంగళసూత్రం రక్షణ, నమ్మకం, మనస్సాక్షికి ప్రతీకగా ఉంటాయి. ఈ ప్రాసెస్ యొక్క అర్థం ఏమిటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కట్టి నేను నీకు జీవితాంతం తోడు నీడగా ఉంటాను, నువ్వు నాకు అలాగే ఉండు అని అందరి ముందర ప్రమాణం చేస్తున్నట్టు. హియర్ కమ్స్ ద క్వశ్చన్, 3 ముళ్ళే ఎందుకు? హిందూ పురాణాల ప్రకారం 3 అనేదానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఎలాగంటే త్రిమూర్తులు 3, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లోకాలు 3, ఆధ్యాత్మిక శాంతులు 3, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. తాంబూలంలో ఉండేవి 3, ఆకు ఒక్క సున్నం. యజ్ఞోపవీతంలోని పోగులు 3, బ్రహ్మసూత్రంలోని ముడులు 3, అండ్ మోక్షం కోసం కావాల్సినవి 3, ధర్మం, అర్థం, కామం. ఇవన్నీ పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనిషికి 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. మన పెళ్లిలో వేసే 3 ముళ్ళు ఈ 3 శరీరాలకి అంటే ఒక్కొక్క ముడి ఒక్కొక్క శరీరానికి వేసేదంట. అసలు ఈ శరీరాలు ఏంటి, ఇవి ఎందుకు, వీటిలో ఏముంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్లీ స్థూల శరీరం మన మజిల్స్ని, బ్లోన్స్ని, బ్లడ్ని వీటన్నిటిని కప్పి మనల్ని అట్రాక్టివ్గా ఎదుటి వారికి చూపించే శరీరాన్ని స్థూల శరీరం అంటారు. అంటే మన అందం, అంటే చెప్పాలంటే మన కలరు, హైట్, వెయిట్ ఎక్సెట్రా ఇవన్నీ బయటకు కనిపించేటివన్నీ స్థూల శరీరం. అండ్ సెకండ్ వన్ సూక్ష్మ శరీరం. శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇందులో మన మైండ్, మన థింకింగ్, మన థాట్స్, మన ఈగో, మన కాన్షియస్నెస్ ఇలాంటి కంటికి కనపడినవన్నీ ఈ శరీరంలో ఉంటాయి అన్నమాట. అండ్ ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్, కారణ శరీరం. పేర్లోనే ఉంది ఈ శరీరానికి ఒక కారణం ఉందన్నమాట. మన పూర్వజన్మ ఫలితాలను అనుభవించడానికి పుట్టిందే ఈ శరీరం. మనకు రోగాలు కానీ, బాధలు కానీ ఇలాంటివి ఏమొచ్చినా ఈ శరీరానికే వస్తాయన్నమాట. అది కూడా పూర్వజన్మ కర్మ ఫలితంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సైన్స్ ప్రకారం హెల్తీ పేరెంట్కి హెల్తీ చైల్డే పుట్టాలి. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో హెల్తీ పేరెంట్కి అన్హెల్తీ చైల్డ్ పుట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో కారణ శరీరం ఉంది అనడానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. సో పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి 3 ముడులు అంటే ఒక్కొక్క ముడి ఒక్కొక్క శరీరానికి వేస్తాడు. నా ఆలోచనలలో కానీ, నా బాహ్య శరీరంలో కానీ, నా కారణ శరీరంలో కానీ అన్నిట్లో నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాకు తోడుగా ఉండాలి అని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు అనమాట దీనికి అర్థం. సో ఇది పెళ్లిలో 3 ముళ్ళు వెనుకున్న అసలు కారణం. అండ్ మంగళసూత్రం ధరించడం వెనుకున్న లాభాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ పెద్దల ప్రకారం మంగళసూత్రం ధరిస్తే ఆమెకు పెళ్ళయింది అని సమాజంలో గుర్తింపు వస్తుంది, గౌరవం దక్కుతుంది, అండ్ ఎటువంటి చెడు చూపు పడదు. ఇది ఒక రీజనే. బట్ దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. జనరల్గా పెళ్లి ఈవెంట్ తర్వాత మన లైఫ్లో జరిగే అతిపెద్ద ఈవెంట్ పిల్లల్ని కండం అనమాట. చిన్నపిల్లలు పుడతారు. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏదైనా జబ్బు చేస్తే మనం అది ఇది తిని అంటే మంచి న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ తిని బాగా స్ట్రాంగ్గా ఉంటాం అనమాట. పిల్లలకి ఇమ్యూన్ పవర్ అంతా వాళ్ళ మదర్ బ్రెస్ట్ మిల్క్ నుంచి వస్తుంది. యాక్చువల్లీ మంగళసూత్రం మెడలో ధరిస్తారు కాబట్టి ఆ మంగళసూత్రం ఏదైతే ఉందో అది పసుపుతో రెడీ చేసి ఉంటారు కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఆ పిల్లోడు శ్వాస తీసుకున్నప్పుడు అదే బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఆ పసుపు పీలుస్తాడు కదా, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్గా పనిచేసి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్. అండ్ యా గైస్, హియర్ ఎండ్స్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.